హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కైన్మాస్టర్ యాప్లో మనము వీడియోస్ ఎలాగనివి చేయాలనేది నేర్చుకుందాం. ఫస్ట్ ప్లే స్టోర్కి వెళ్ళి కైన్మాస్టర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. మనకి ప్లే స్టోర్కి వెళ్ళి కైన్మాస్టర్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వీడియో అనేది ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. అప్డేట్ అవుతుంది. ఆల్రెడీ కైన్మాస్టర్ యాప్ నా దీంట్లో ఉంది. అప్డేట్ చేసి మీకోసమని మళ్ళీ అప్డేట్ చేసి డౌన్లోడ్ చేస్తే అప్డేట్ అని వచ్చింది. అప్డేట్ అవుతుంది. మనం ఏమైనా వీడియోస్ అనేవి చేయాలన్నా, కార్టూన్ చేయాలన్నా కైన్మాస్టర్ యాప్లో బాగుంటాయి. ఇప్పుడు కైన్మాస్టర్ యాప్లో మనం వీడియో అనేది ఎడిటింగ్ ఎలా చేసుకోవాలనేది నేర్చుకుందాం. చాలా వరకు ప్రతి ఒక్క కార్టూన్ ఛానల్ అనేవి కైన్మాస్టర్ యాప్లోనే మనకి నేర్చుకోవడం జరుగుతుంది. దానిలోనే మనము కైన్మాస్టర్ యాప్లోనే మనం ఎడిటింగ్ అనేది చేసుకోగలుగుతాం ఈజీగా. ఈజీ ప్రాసెస్. ఫస్ట్ అయితే నాకు కూడా రాలేదు. అలా నేర్చుకోవడం వల్ల వచ్చింది. ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యాక మనకి ఆల్రెడీ నాకు కైన్మాస్టర్ యాప్ ఉందని చెప్పాను కదా, వీడియోస్ చేశాను. 16.9 అనేది మళ్ళీ 9.16 అనేది 16 అంటే లాంగ్ వీడియోస్, 9 అంటే షార్ట్ వీడియోస్కి. మధ్యలో మనకి యాడ్స్ వస్తాయి. యాడ్స్ అనేవి స్కిప్ కొట్టుకోవడమే. స్కిప్ వీడియో కొట్టి ఇంటూ కొట్టాలి. తర్వాత మనకి క్రియేట్ న్యూ అని ఉంది కదా, అక్కడ క్రియేట్ న్యూ దగ్గర క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసిన పిక్చర్ని ఒకటి యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత లాగిన్ చేసుకోవచ్చు. ఈ 2 ఫింగర్స్తో పట్టుకొని ఇలా లాగ్ చేసుకుంటే, ఫింగర్ పట్టుకొని ఇలా లాగ్ చేసుకుంటే అది లాగ్ అవుద్ది. చాలా వరకు వెళ్తుంది. తర్వాత ఏంటంటే మనకి చూడండి, ఈ పిక్చర్ కాదు ఇంకో పిక్చర్ నేను పెట్టాలనుకుంటున్నాను. ఈ సైడ్న చూడండి బ్లాక్ కలర్గా ఉంది. మొత్తం మనము అడ్జస్ట్మెంట్ ఎలాగైనా చేసుకోవాలి. ఇక్కడ ఎడ్జ్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఈ చూడండి ఇక్కడ 4 బాణం గుర్తుల్లాగా ఉన్నాయి కదా, అలా మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఆ తర్వాత మనమైన మీడియా దగ్గరికి వెళ్ళి మన ఏ పిక్చర్ కావాలని డౌన్లోడ్ చేసుకున్న పిక్చర్స్ అనేవి తీసుకురావాలి. నేను ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంది స్క్రీన్ రికార్డ్ చేసుకున్నాను. ఒకటి మీకు చెప్పాలని స్క్రీన్ రికార్డ్ చేసుకున్నాను. ఇక్కడ ఈ యానిమల్స్ అనేవి ఎలా వచ్చాయి అనేది నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు మనకి యానిమల్స్ అనేవి ఎలా చేయాలనేది ఇక్కడ చూశారు కదా. ఈ బటన్ నొక్కిన తర్వాత క్రాప్ బటన్ నొక్కిన తర్వాత క్రాప్ చేసుకున్న తర్వాత క్రోమా స్క్రీన్ ఆన్ చేసుకొని ఎనేబుల్ చేసుకోవాలి. మనకు లాంగ్ కావాలంటే ఇక్కడ యారో మార్క్ని ఇలా 2 ఫింగర్స్ పట్టుకొని లాగ్ చేసి లాగ్ అవుద్ది. అయిన తర్వాత ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ 3 డాట్స్ యారో మార్క్, ఇక్కడ ప్లస్ ఐకాన్ వచ్చిందా, ప్లస్ ఐకాన్ ఒకసారి ప్లస్ చేసిన తర్వాత వీడియోని కొంచెం ముందుకు జరిపి మళ్ళీ ప్లస్ చేసి మళ్ళీ కొంచెం ముందుకు జరపాలి. అలా కొంచెం ముందుకి జరుపుకుంటూ ప్లస్ చేయాలి. ప్లస్ చేసిన తర్వాత మనకి ఆ వీడియో అనేది ఎలా వచ్చింది అనేది ఒకసారి ప్లే చేసుకోవాలి. మనం ప్లే చేద్దాము. ఎలా వచ్చింది చూసారు కదా. ఇదే ఎడిటింగ్, యానిమేషన్ ఎడిటింగ్. ఈజీ అయిపోద్ది మనకి. మనం నేర్చుకోవాలి కానీ ఏదైనా ఈజీనండి. తర్వాత ఏంటంటే ఇంకొక ఆప్షన్ చూద్దాం. క్రాపింగ్ అయిపోయింది. మనము క్రోమాకి నేర్చుకున్నాం. క్రాపింగ్ చేసుకున్న తర్వాత ఇది చూసండి నన్ను ఉంది కదా, అది మనం పెట్టుకున్నది. అంటే ఫస్ట్ మనం ఎలా ఉంచామో ఆ పొజిషను. తర్వాత ఇక్కడ ఈ కింద ఆప్షన్స్ ఇచ్చారు కదా, ఈ ఆప్షన్స్ అనేవి మనం ఈ పిక్చర్స్ ఈ యానిమల్స్ పిక్చర్స్ అనేవి మనకు పైనుంచి రావాలా, లేకపోతే సైడ్ నుంచి రావాలా, లెఫ్ట్ రైట్ సైడ్ నుంచి డౌను, అప్పర్ డౌను, లోవర్ డౌన్ నుంచి రావాలనేసి ఇలాగ ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. మనకి ఏ ఆప్షన్ నచ్చితే ఆ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మనకి అలా కాదు అనుకుంటే నన్ను పెట్టిరమే. ఫస్ట్ ఆప్షన్ మనం ఉంచుకుని పెట్టుకోవాలి. ఇక్కడ వాల్యూమ్ అనేది తగ్గించుకోవాలి.
మనం ఫస్ట్ ఇవి చేస్తున్నప్పుడు వాల్యూమ్ తగ్గించుకోవాలి. ఎందుకంటే మనం మొత్తం ఎడిటింగ్ అయిపోయిన తర్వాత వీడియోకి అనేది వాయిస్ ఇచ్చుకుంటే బాగా వస్తుంది. ఎడిటింగ్లో పక్కన డిస్టర్బెన్స్ అయినప్పుడు ఆ వాల్యూమ్ కూడా పడిపోద్ది కాబట్టి తీసుకోవాలి. తర్వాత ఇక్కడ ఏంటంటే 3 డాట్స్ చూసారు కదా, ఇక్కడ ఆఫ్ ఆను, ఇక్కడ సైడ్కి ఇవి ఉన్నాయి కదా, ఈ బటన్స్ ద్వారా మనము పిక్చర్స్ అనేవి ఎలాగ పెట్టుకోవాలని అలా పెట్టుకోవచ్చు. లేదు మనకు వద్దంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేస్తాను నాకు వద్దు. తర్వాత ఈ బటన్ నొక్కిన తర్వాత మనం ఇవి చూసారా, ఈ యానిమల్స్ ఎటున్నాయి, ఫస్ట్ ఇటు ఉన్నాయి, తర్వాత ఇటు సైడ్ తిరగాలంటే ఆ బటన్ క్లిక్ చేయాలి. ఇక్కడ నేను ప్రతి ఒక్కటి ఈ వీడియోలో చేసి చూపించాను కాబట్టి మీరు చూసి నేర్చుకొని యానిమేషన్ క్రియేషన్ చేసిన వాళ్ళకి బాగా యూజ్ అవుద్ది. అలా ఫస్ట్ మనం ఏంటి, ఈ పులి ఆవు అనేది ఇటు నుంచి వెళ్ళాయి, ఇప్పుడు అటు నుంచి వచ్చే విధంగా మనం క్రియేషన్ చేసాం. అర్థమైంది కదా, అదనమాట. ఇప్పుడు ఈ యానిమల్స్ అనేవి ఇట్లా వెళ్తున్నాయి. ఓకే, వెళ్తున్నాయి అన్నమాట. ఓకే, తర్వాత ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మీరు చూసుకొని అలా చేసుకొని ఎడిటింగ్ చేస్తే మనం రోజు చేస్తామనుకోండి ఎడిటింగ్, దాని ద్వారా మనకి వచ్చేస్తాయి. మీడియా ఎఫెక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎఫెక్ట్ తర్వాత స్టిక్కర్స్ పెట్టుకోవచ్చు. స్టిక్కర్ నేను పెడుతున్నాను ఒకటి, ఈ సింబల్ పెట్టినాను. ఈ సింబల్ పెట్టిన తర్వాత దీనికి మనం ఆ యానిమల్స్ అలా వదిలేయండి. ఈ స్టిక్కర్కి చూద్దాం. ఈ స్టిక్కర్ పెట్టుకోవచ్చు, తీసేయచ్చు. ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది, మీకు తర్వాత చూపిస్తాను. తర్వాత ఇది టీ అనే ఆప్షన్ ఉంది కదా, మనము ఏదైనా టైటిల్ రాసుకోవాలనుకోండి, నేను యూట్యూబ్ అని పెట్టుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులోనే పెట్టుకోవచ్చు, మీ కీబోర్డ్ బట్టి ఉంటుంది, తెలుగు ఇంగ్లీష్ అనేది. యూట్యూబ్ అని పెట్టుకున్నాను. ఇక్కడ ట్యాగ్ చేశాను. ఈ ఆర్ఎంఆర్ దగ్గర ఇలా లాక్ చేస్తే మనకి చిన్నమైన అదే కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, ప్రతి ఒక్కటి అది చూసి నేర్చుకోవడమే. నేను ఇది నచ్చలేదు, నాకు వెనక్కి ఉన్నది బ్యాక్గ్రౌండ్ ఉంది కదా ఈ పిక్, అది నేను డిలీట్ చేస్తా. లేకపోతే డిలీట్ చేసి మళ్ళీ లాగిన్ చేశాను. అది మీకు ఎలా వచ్చింది ఏంటనేది కిందన ఇక్కడ చూశారు కదా, అది సగం వరకు కనిపించింది, మళ్ళీ సగం కనిపించట్లేదని మళ్ళీ నేను దాన్ని లాక్ చేశాను. ఈ ఫింగర్స్తో పట్టుకుని ఇలా లాక్ చేస్తే మనకు తెలిసిపోద్ది ప్రతి ఒక్కటి కూడా. ఈ టీ అనే ఉంది కదా, టీ అని అక్కడ మీడియా తర్వాత కింద వచ్చిన ఆప్షన్స్ యూట్యూబ్ అనే క్రియేట్ చేశాను. ఇక్కడ ఎనబుల్ చేసాం అనుకోండి ఈ ఆప్షన్, యూట్యూబ్ అనేది మనకి వెనక్కి షాడో వచ్చింది, చూసారు గమనించారా, షాడో వచ్చింది. ఆ యూట్యూబ్ అనే అక్షరం ఉందా, ఆ యొక్క లెటర్స్ అనేవి మనకి వెనక్కి షాడో వచ్చింది, బ్రైట్గా కనిపిస్తుంది. అయితే దీనికి కలర్స్ పెట్టుకున్నా, ఎల్లో కలర్స్ పెట్టాను. ఇదిగో ఇది ఎల్లో, ఈ కలర్స్ ఇక్కడ ఉంది కదా, ఈ రౌండ్గా ఇలా తిప్పిన తర్వాత ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది ఇంకా టిక్ మార్కు, దాన్ని క్లిక్ చేస్తే మళ్ళీ కలర్స్ మారుతాయి. ఆ రౌండ్ అనేది ఎక్కడ పెట్టుకుంటే అక్కడ ఉంచి ఈ టిక్ మార్క్ ఉంది కదా, ఆ టిక్ మార్క్ దగ్గర మళ్ళీ టిక్ చేసుకొని మనం కలర్ మార్పించుకోవచ్చు. అలా డిఫరెంట్ కలర్స్ అనేవి మనం మార్చేయచ్చు. యానిమల్స్ కూడా అలాగే చేస్తారు. కలర్ అనేది చూడండి, యానిమల్స్ సగం దూరంకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక కలర్ మారిపోద్ది. ఇదే ఈ ఆప్షన్ అన్నమాట. ఇక్కడ కలర్స్ అనేవి మారుతూ ఉంటాయి. చాలా బాగుంటుంది ఎడిటింగ్ చేసుకున్నప్పుడు. ఫస్ట్లో కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ తర్వాత అలాగ అలవాటు అయిన తర్వాత మనకు చాలా ఈజీగా వచ్చేది. బాగా చేసాం ఎడిటింగ్ అనిపిస్తుంది. ఫస్ట్ నాకు కూడా కొంచెం కష్టంగా అనిపించింది. తర్వాత మనకి కలర్స్ అయిపోయాయి. కలర్స్ అయిపోయిన తర్వాత చూడండి, యూట్యూబ్ అనేది మనకి రకరకాలుగా యాంగిల్స్లో రావడం అనేది జరుగుతుంది. సైడ్ నుంచి, లెఫ్ట్ నుంచి, రైట్ నుంచి, డౌన్ నుంచి, అప్ నుంచి రావడం అనేది జరుగుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్లో మనకి యూట్యూబ్ అనే అక్షరాన్ని రావడానికి ఇది ఒక ఆప్షన్ అన్నమాట. నేను ప్రతి ఒక్కటి కూడా రికార్డ్ చేసి ఉంచాను. మీరు ఆ ఆప్షన్ చూసుకొని ఒక నోట్బుక్లో రాసుకొని యానిమేషన్ చేసిన మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనము ఏవైనా వీడియోస్ ఎడిటింగ్ చేసుకుని హ్యాపీ బర్త్డే బర్త్డేవి ఇలాంటి పిక్స్ అవన్నీ పెట్టుకున్నా సరే అవి కూడా మనకి బాగా వస్తాయి అన్నమాట. ఎడిటింగ్ అనేది మొత్తం కైన్మాస్టర్ యాప్లో జరుగుతుంది. యూట్యూబ్ అనే అక్షరాన్ని చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేలుని వచ్చాయి మనకి అన్నమాట.
సరే ఇప్పుడు యూట్యూబ్ మళ్ళీ కీబోర్డ్ ఆన్ చేసా. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్స్ ఇలా వెళ్తున్నాయి కదా స్క్రీన్లోన, మనకి కలర్ ఉంది కదా చూసారా, ఇంకా పెయింటింగ్ లాగా సింబల్ వచ్చింది, అది కూడా మనకి యూజ్ చేసుకోవచ్చు. అది యూజ్ చేసిన తర్వాత ఇక్కడ నేను కొన్ని మామూలు డ్రాయింగ్స్ మామూలు గీసాను, ఇలా అదే అదిగో రెడ్ కలర్ తోటి ఇలా గీసాను. ఎరేజ్ చేసుకోవాలంటే ఎరేజర్ ఉంది, 2 ఎరేజర్లు ఉన్నాయి కదా పక్కని ఇంకొక అదిగోండి, ఆ ఎరేజర్ తోటి ఎరేజ్ చేసుకోవడం. ఎరేజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను మామూలుగా యూట్యూబ్ అనేసి ఇంగ్లీష్లో టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత దాన్ని లాగౌట్ చేశాను, కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మళ్ళీ కీబోర్డ్ ఆన్ చేసా. కీబోర్డ్ ఆన్ చేసి ఏఏ అని ఉంది కదా చూడండి, ఫేవరెట్, ఇవన్నీ కూడా మనం మీకు యూజ్ అయితే చేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి చూడండి, 3 డాట్స్, ఆ 3 అనేవి ఇలా క్లిక్ చేసినప్పుడు ఏంటంటే డూప్లికేటు పిక్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ నేను డిఫరెంట్ టైప్స్ ఇలా నార్మల్ మీకు చూపించాలని చూపిస్తాను. ఇక్కడ ఇందాక యానిమల్స్ ఇటు వెళ్ళాయి, తర్వాత అటు నుంచి వచ్చాయని చెప్పాను కదా, ఇవి కూడా ఈ కిందన వీటి కూడా యూజ్ చేసుకొని మనము డిఫరెంట్ వేలోన మనం యానిమేషన్ క్రియేషన్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, తర్వాత డిలీట్ నొక్కేసాను, డిలీట్ ఆప్షన్ తీసేసాను, ఎందుకంటే నాకు నచ్చలేదు, డిలీట్ చేశాను. యూట్యూబ్ అని ఇక్కడ డిలీట్ ఆప్షన్ చూడండి ఉంది, ఇక్కడ డబ్బాలాగా, అదే డిలీట్. ఇక్కడ డిలీట్ చేశాను. చేసిన తర్వాత ఈ పిక్ ఉంచా, ఐడెంటిఫికేషన్ ఈ పిక్ ఉంచాను అన్నమాట. ఓకే, మళ్ళీ మీడియాకి వచ్చాను. వచ్చిన తర్వాత ఆ పిక్ చూసాను, అది కూడా డిలీట్ చేస్తాను. డిలీట్ చేసిన తర్వాత ప్లే చేశాను. ప్లే చేస్తే యూట్యూబ్ అని వచ్చింది, ఆవు పులి మళ్ళీ సేమ్ అలాగే వచ్చింది. నార్మల్ మీకు చెప్పాలని మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను, ఎలా చేసుకుందాము. ఎడిటింగ్ అందరికంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా, ఎలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఎవరిమైనా ఎడిటింగ్ చేసినా ఈ ఆప్షన్స్ ఏంటి, ఇవి ఎలా యూజ్ చేస్తారని తెలియదు. అప్పుడు మనం యూట్యూబ్లో చూసి నేర్చుకోవాలి. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇవి ఎఫెక్ట్స్ మనకు నచ్చిన విధంగా కలర్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు.